నమస్తే అండి. నమస్కారం అండి. ఏం పేరండి? నా పేరు గాలిరెడ్డి సార్, వంగ గాలిరెడ్డి. వంగ గాలిరెడ్డి. ఏ ఊరండి? అరే మాది సిద్దిపేట దగ్గర రంగనాంపల్లి అని పల్లెటూరు. ఓకే ఓకే. దేనికోసం వచ్చారు మీరు నా దగ్గరికి? నాకు నడుము నొప్పి, చెయ్యి లేకపోవు, కాళ్ళు లేకపోతుండే. చెయ్యి లేకపోతుండే ప్రాబ్లం. అప్పుడు ఎంత లేసేది? కొంచెమే లేచేది, ఇట్లా వణుకుతుండే చెయ్యి. చెయ్యి వణుకుతుండే ఇట్లా వణుకుతుండే. ఇప్పుడు చెయ్యి లేవటండి, మొత్తం ఫ్రీగా లేస్తుంది. ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. డాక్టర్లు మీకు ఏం చెప్పారు? మాకు ఆపరేషన్ అని చెప్పారు వాళ్ళు. ఓకే. అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా లేకుంటే ఒకరిద్దరు డాక్టర్ కలిసారా? డైరెక్ట్ ఒక డాక్టర్ కలిసి? నలుగురు డాక్టర్ దగ్గర పోయినాం. కరీంనగర్, హైదరాబాదు, సిద్దిపేట. అందరు డాక్టర్లు మీకు ఆపరేషన్ చేయాలండి. ఎక్కడ చేయాలి ఆపరేషన్? మెడ నుంచి వెళ్ళి నడుము దాకా చేయాలని చెప్పారు. మళ్ళీ అది కూడా గ్యారంటీ లేదని చెప్పారు. మరి ఇక్కడ రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? మాకు మా బంధువు అవుతాడు. బంధువు అయినా చెప్పి ఆయన వాళ్ళ కొలికు టీచర్, వాళ్ళిద్దరు టీచర్లు అన్నట్టు. అయితే టీచర్ మీ దగ్గరికి వచ్చి ప్రాబ్లమ్ చెప్తే మీరు సాప్ అయిందట, మంచిగా అయిందట, నువ్వు వాటి పలానా దగ్గరికి పోయే బాప అని చెప్పి అంటారు. చెప్తే ఇట్లా అయితే దాన్ని పట్టుకొని నేను అడ్రస్ పట్టుకొని వచ్చి. కాలు ఎట్లుండే అప్పుడు? మీ కాలు ఎట్లుండే? చెయ్యి అంటే లేకపోయేది, కాలు ఎట్లుండే? కాలు కూడా లేకపోతుండే. నడిస్తే మంచిగా నడిచేది, రాస్తుండే కాలు కింద, భూమికి రాకుండా పోయేది. భూమిలో రాకుండా పోయేది. ఇప్పుడు కొంచెం పైకి లేస్తుంది, కొంచెం దూరం దాకా. కొంచెం మీరు ఒక్కరు నడిచేదా, ఎవరైనా సహాయం తీసుకునేదా? నేను అంటే ఇక ఈ పడస్ ఉంది, తిరగలేదు. కొంచెం బాత్రూమ్ ఇట్లా పోవాలంటే ఎవరు సాయం తీసుకున్నా? సరే, సాయం తీసుకుని ఏమా మీరు సాయం చేసేదా? ఇప్పుడు పడేది, జారి పడేదా నడక రాక? కాలు తెలియకుండా నేనే ఒకసారి ఆయనతో స్లిప్ అవ్వు, అడ్డం పడుతుంటే నడవడం కూడా కష్టం ఉండే అప్పుడు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? నా మందు వాడినాక తగ్గింది. ఇప్పుడు వాకింగ్ పోతుండ్రా? ఏం నాయనా? పోతాను. పొద్దున పోతా, సాయంత్రం పోతా. రోజు పొద్దున ఎంతసేపు పోతారు, సాయంత్రం దూరం పోతారు? సాయంత్రం 2 కిలోమీటర్ దాకా పోతా. సో పొద్దున కూడా ఓసారి పోతా, ఓసారి దగ్గర నుంచి యావరేజ్ 2 కిలోమీటర్లు నడుస్తాను. ఇప్పుడు కాలు రాకుండా అన్నీ పోయినాయి. ఇప్పుడు చెయ్యి మంచిగా ఫ్రీగా లేస్తుంది, కాలు మంచిగా అయిపోయింది. ఓకే. మా ప్రేక్షకులకు ఏం చెప్తారు? మా యూట్యూబ్ ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఆయుర్వేద, హోమియోపతి మందు చాలా బాగుంటుంది. మంచి మందు వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు. ఇవి గవర్నమెంట్ మందుల కన్నా అని చెప్తాను. ఇప్పుడు ఈ వయసులో సర్జరీ చేస్తే ఎంత ఇబ్బంది జరిగేది? ఆర్థికంగా ఇబ్బంది జరిగేది, మానసిక ఇబ్బంది జరిగేది. మళ్ళీ డాక్టర్ మీకు గ్యారెంటీ కూడా ఇవ్వాలని చెప్పారు. ఓకే. ఎన్ని రోజుల్లో మీరు మంచిగా నా దగ్గర? 1 సంవత్సరం వరకే నేను కొంచెం సాఫ్ అయింది. సంవత్సరం లోపల సాఫ్ అయింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు? సంతోషంగానే ఉన్నాను. ఓకే అండి. గాలిరెడ్డి గారు నమస్తే. నమస్తే.